మనకి దేవుడు ఆదిలో మనల్ని సృష్టించిన తర్వాత అవ్వమ్మ గారు ఆదాం గారిని ముందు వాళ్ళకి నేర్పించింది ఏంటి? నేర్పించింది వాళ్ళకి అనక ముందు ఆదాము. ఎవరికి? ఆదాముకి నేర్పించారు. అంటే అవ్వమ్మ గారితో యెహోవా దేవుడు మాట్లాడాలి. ఆదాముతో మాట్లాడాడు. ఏమని అంటే, ఈ తోట చెట్లు ఫలములన్నిటిలోనూ అన్ని తినండి, కానీ ఈ ఫలాన్ని మాత్రం తినవద్దు అని చెప్పి సృష్టికర్త అయిన దేవుడు చెప్తే, దట్ ఈస్ టోటల్ ఇస్ ద డిసిప్లైన్. ఒక క్రమశిక్షణ అనేది ముందు దేవుడు యెహోవా ముందు ఆదిలోనే చెప్పాడు. ఆదిలోనే చెప్పాడు. ఎవరికి చెప్పాడంటే, ముందు అవ్వమ్మకు చెప్పలా, అవ్వమ్మతో మాట్లాడలా. ఎందుకంటే ఆదాము గారిని గాఢ నిద్రలోనికి తీసుకొచ్చి ఆయన ఒక పక్కటి ఎముకను ఒకదాన్ని తీసి నారి అనగా అవ్వమ్మ గారిని తయారు చేశారు. ముందు తయారు చేయబడిన వ్యక్తి ఎవరు? భూమి మీద ముందు తయారు చేయబడిన వ్యక్తి ఎవరు? ఆదాము. తయారు చేసిన తర్వాత ఈయన ఏం చేశారంటే, ఈయన ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే, ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే అక్కడ ఇంకొకరు ఉన్నారు అనేది కాదు. దీనికంటే ముందుగా జరిగినటువంటి సన్నివేశం చెప్తాను. మనకి భూమి చాలా పెద్దది మనం అనుకుంటాం కదా. ఆకాశ నక్షత్రములను చూడండి. ఈ ఒక్క నక్షత్రము ఈ భూమి కంటే ఎంత పెద్దదంటే 1000 రెట్లు మనం అనుకుంటాం. ఎన్ని రెట్లు? 1000 రెట్లు అయి ఉండొచ్చు, 1,00,000 రెట్లు అయి. కానీ చాలా బిగ్ది. సైన్స్ వీళ్ళందరూ గమనించినట్లయితే భూమి కంటే 1000 రెట్లు పెద్దది అనుకుంటున్నారు. అర్థమైందా? అంటే అంత పెద్దది. అక్కడికి ఎవరైనా వెళ్ళగలుగుతున్నారా? ఆ ఆకాశ నక్షత్రం దగ్గరికి ఎవరైనా వెళ్ళగలుగుతారా? దేవుడు మనుషుడికి ఒక పరిధిని ఇచ్చాడు. ఎక్కడికి? అక్కడ ఉన్నటువంటి ఆ నక్షత్రము ఆకాశ, ఇప్పుడు దాని పేరేంటి, మన చంద్రుడి దగ్గరికి కూడా వెళ్ళలేరు. ఎక్కడికి? సూర్యుడి దగ్గరికి వెళ్ళలేరు, చంద్రుడి దగ్గరికి మాత్రమే వెళ్ళగలుగుతున్నారు. అవునా? అంటే ఈ సూర్యుడు లేకపోతే మనం బతకలేం. తెలుసా మీకు? సూర్యుడు ఎవరి నుంచి శక్తిని తీసుకుంటున్నాడట తెలుసా? దేవుని దగ్గర నుంచి సూర్యుడు శక్తిని తీసుకుంటున్నాడు. తీసుకొని మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని అందిస్తున్నాడు. ఈ భూగ్రహాన్ని కాపాడటానికి కావలసినటువంటి ఎన్నో గ్రహాలను తయారు చేసి దేవుడు ఈ భూమి చుట్టూ పెట్టాడు. అయితే ఈ మనుషులను తయారు చేసే ప్రణాళిక దేవుడిది వేరు. కానీ దేవుని దగ్గరుండి ఒక ప్రధాన దూత మాత్రం ఒక గ్రహం అనగా ఒక భూమిని సృజించాడు. దాన్ని నాకేమని ఇచ్చి దానిలో ఒక రాజుగానో రాణిగా నన్ను చేస్తారేమో అని చెప్పేసి, ఒక రాణిగా చేస్తారని ఊహించుకొని ఉన్నది. కానీ ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, ఆ రకంగా చేయకుండా ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆయన పేరే ఆదాం. ఆమె అసూయపడి ఏం చేసింది? ఈ భూమిని సృష్టించినప్పుడు, తయారు చేసేటప్పటికి ఆయన సింహాసనం మీద ఆసీనుడై కూర్చోవాలని ట్రై చేసింది. అర్థమైందా? అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తనతో పాటు కొన్ని దూతలను తోసివేశాడు. ఎన్ని దూతలు అంటే అవి 33 కోట్ల దూతలు. వాళ్ళనే ఇప్పుడు ఏమని పిలుస్తారు భూమి మీద? చాలా మంది ముక్కోటి దేవతలు అని పిలుస్తా ఉంటారు. అదేనా? 33 కోట్ల దేవదూతల్ని ఈ యొక్క ఈవిల్ పవర్ ను తోసేస్తే ఆ ఆత్మ ఏం చేసిందంటే, తయారు చేసినటువంటి ఏదోని తోటలో ఆదాము గారితో మాట్లాడటానికి ధైర్యం చాలక ఎవరితో వచ్చి మాట్లాడుతుందో తెలుసా? అవ్వమ్మతో మాట్లాడుతున్న కారణం ఏంటంటే, అధికారం అంతయు ఆ ఏదోని తోట మీద ఎవరికిచ్చాడు దేవుడు? అధికారం మొత్తం అన్నీ ఫలించండి, అన్నీ చేయండి, కానీ ఈ ఫలాన్ని ముట్టుకోవద్దు. అప్పుడు ఏం చేశాడు? ఆదాము మౌనంగా ఉండి ఆయన భార్య అంకలాగా ప్రేమిస్తూ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగా ఈ ఆదాము గారు ఈమెతో మాట్లాడుతుంది. ఎవరితో? అవ్వమ్మ గారితో. సర్పంలో ప్రవేశించిన సాతాను ఏమని మాట్లాడుతుంది? మీరు ఏం చేస్తున్నారు? మేము ఇక్కడ ఉన్నాం. ఓకే, రైట్. మరి ఈ తోట చెట్లు ఫలాలన్నీ తినమన్నారు, ఈ ఫలం తినొద్దంటే మీకు తెలీదా ఈ ఫలము
అమ్మా ఆదికాండం 3వ అధ్యాయం తీస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలిదై ఉండెను. ఏమైందంటే సర్పము యుక్తి కలిగినది ఏందట. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని చెప్పాడా అడిగిందంట. ఎట్లా అడిగింది? ఏమని అడిగింది? ప్రీ ప్లాన్. అంటే ఆ ఫలము తినకూడదు అనే విషయం ఎవరికి తెలుసు? ఈ సాతానికి తెలుసు. ఆ సర్పంలో ప్రవేశించి ఏమంటుందంటే, దేవుడు మీకు ఈ తోట చెట్ల ఫలాలన్నింటిలోనూ దేన్నైనా తినకూడదేమని చెప్పాడా అంటే ప్రశ్న వేస్తుంది. అవును అన్నీ తినొచ్చారు, దాన్ని మాత్రం మీకు తెలీదా? ఇది తిన్న మరుక్షణమున మీరేమవుతారో తెలుసా? మంచియు చెడ్లను, మంచి చెడు తెలిసిన వారయ్యి ఇది తిన్న మరుక్షణమున మీరు దేవతల వలె అయిపోతారు అంటుంది. ఏమంటుంది? దేవతల వలె అయిపోతారు అంటుంది. ఏం చేస్తుంది? జీవపు డప్పు కొడతా ఉంది. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పనికిమాలిన మాటలు ఏం చేస్తారు? పనికిమాలిన మాటలు చెబుతూ జీవపు డప్పు కొడతా ఉంటారు. బా నా ఇంత గొప్పోడు లేడని, లేకపోతే నేను ఎలాంటిదాన్నో తెలుసా, నేను నీతిమంతురాలనని, నేను ఎలాంటి వాడినో తెలుసా, చాలా గొప్పవాడిని, నీతిమంతుడినని. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది ఏమన్నా తెలుసా? అందరూ పాపం చేసి, ఇక్కడ పాపం చేసింది ఎవరు? అవమ్మే అనుకుంటాం కదా, కాదు. పాయింట్ అవుట్ చెప్తున్నాను నేను. అక్కడ అందరూ పాపం చేసి దేవుడిచ్చి మహిమను పొందుకోలేకపోతున్నాం. దేవుని మహిమంటూ మనం పొందుకుంటే ఏం జరుగుద్దో తెలుసా? ఏం జరుగుద్దో చెప్పండి. దేవుని యొక్క మహిమా వస్త్రములను మనం పొందుకుంటే, దేవుని శక్తి మనం పొందుకుంటే, ఈ జల్లిళ్ళు ఈ గోడలో మనకు అడ్డు ఉండవు. ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళిపోతాం. అదైందా? ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళిపోతాం. లారీ మన గుద్దినా ఏం కాదు. అదైందా? ఆ లారీ మన మీదకి మనలో నుంచి అలా వెళ్ళిపోయిన ఆ దరిని ఉంటాం. అది మహిమ. ఆ మహిమ ఈ భూమి మీద ఎవరైనా పొందుకున్నారంటే ఉన్నారేమో నాకైతే తెలియదు, కానీ యేసు ప్రభు వారు మాత్రం ఆయన మరణమును జయించిన లేచిన తర్వాత మహిమాన్వితుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహిమాన్వితుడయ్యి యేసు ప్రభు శిష్యులు వారు వాళ్ళందరూ కూడా అక్కడ ఒక గదిలో కూర్చుని ఉంటే ఆ తలుపులో నుంచి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. వారితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మహిమాన్వితుడు, మహిమ కలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు యేసు ప్రభు ఒక్కడే. ఆ మహిమ నీకు కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, కానీ నువ్వు పొందుకోవటానికి ఇష్టపడుతున్నావా అంటే ఇష్టపడవు. ఎందుకని? దేవుడు అనేకమైన మహిమలు ఇచ్చి పరలోకములో మహా రాజ్యములో దేవుని యొక్క సింహాసనం దగ్గర ప్రధాన దూతగా నిన్ను ఏర్పాటు చేస్తే నువ్వు గర్వించి అహంకారంతో ఒక రాజ్యము నేను స్థాపిస్తాడా, దానిలో రాణిగా రాజుగా నేను చేయడా అని చెప్పి వెళ్ళి ఎవరిని పాడు చేసావో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఆదావుని అవ్వమని. కానీ అక్కడ జరిగిన సన్నివేశం ఏంటో తెలుసా? అక్కడ అవ్వతో మాట్లాడలా సర్పం, ఆ ఆదాముతో మాట్లాడలా, అవ్వతో మాట్లాడింది. ఎందుకని మాట్లాడింది? పరిశుద్ధ గ్రంథం ఈ రకంగా సెలవిస్తుంది. ఏమన్నా తెలుసా? స్త్రీ బలహీనమైన గట్టురాలు. ఏంటయ్యా బలహీనరాలు ఏంటి? చాలా మంది స్త్రీలు వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు, బాడీ బిల్డింగ్ చేస్తున్నారు, బాక్సర్స్ కూడా ఉన్నారు, కరాటే ఫైటర్స్ ఉన్నారు. బలహీన ఘట్టం అంటే బలహీనం అంటే శారీరకంగా కాదు, కానీ ఆధ్యాత్మికంగా స్త్రీ బలహీన గట్టురాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆ స్త్రీని కాపాడవలసింది ఎవరు? అక్కడ కమాండింగ్ అధికారం ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అన్ని తినండి, ఇది మాత్రం తినొద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు వచ్చి అవ్వమ్మా ఎక్కడున్నావు, బయటికి రా అన్నాడా? అలా ఆదామును పిలిచాడు. ఆదామా ఎక్కడున్నావు, ఏమి చేయించున్నావు? హృదయంలో నొచ్చుకుని దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ తప్పు ఎవరిదే అంటే ఆదాముదే తప్ప అవ్వమ్మది ఏమీ లేదు. ఈజ్ ద కమాండర్, పురుషుడు.
తెలుసా? దేవుని వాక్యము మనకు తెలిసి ఉండాలి. చాలా మందికి తెలియదు. ఆ స్త్రీని మీద నిందలేసేస్తారు. స్త్రీని అది అంటారు, ఇది అంటారు. ఈ స్త్రీ చేయమట్టే ఈ కుటుంబం పాడైపోయింది. నిజమే, స్త్రీది కూడా తప్పు ఉంటుంది ఇక్కడ. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, ఈజ్ ద కమాండర్. ఎవరంటే పురుషుడు. పురుషుడు ఎప్పుడైతే కమాండింగ్ తీసుకున్నాడో, పురుషుడు ఎప్పుడైతే ఆ కమాండింగ్ తీసుకొని ఏమని వెంటనే ఆ సర్పముతో మాట్లాడుతున్న అవ్వమని ఏమనాలి? ఏయ్ సర్పమా, ఏమి నా అవ్వతో మాట్లాడుతున్నా? వెంటనే ఆ సర్పంలో నుంచి ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయేది. కానీ అల్లా అవ్వమని ప్రేమిస్తూ చెల్లుగా అచ్చుకుంటూ, చెయ్యమ్మా, నువ్వే వెళ్ళమ్మా, నువ్వే మాట్లాడమ్మా. అవమ్మల ముందు తోస్తూ ఉంటారు. చాలా మంది ఆడపిల్లల్ని ముందు పెడతా ఉంటారు. స్నో మోర్ నథింగ్. అలా చేయకూడదు. అలా చేయటం మూలంగా నీ కుటుంబం పాడైపోతుంది. నీ కుటుంబం అనే వ్యవస్థ పాడైపోయింది. కారణం ఏదైనా తోటలో అవ్వమ్మనితో గద్దించుకుంటా నువ్వు ఆపేశావు. ఆ రోజున ఆదాం గారు, ఈ రోజున మనందరం ఇబ్బందులు పాలయ్యాం. అదే నడవడికలో ఈ రోజుకి ప్రతి కుటుంబంలో నడిపించబడుచు ఉన్నది. ఈ కొత్త సంవత్సరము రాబోతున్నటువంటి సమయంలో మీ జీవితాలు, మీ ఆలోచనలు మారాలంటే మరొక్కసారి రీబ్యాక్. ఆదాము దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఆదాము తప్పు చేశాడు, అవ్వమ్మ తప్పు చేయలే. అవ్వమ్మకేం తెలియదు. అవ్వమ్మ కమాండర్ కాదు. అవ్వమ్మ కేవలం ఆయన పక్కనుంటే చాలు. అర్థమైందా? ఇప్పుడు మనకి పక్కన ఎవరు ఉండాలి? ఇప్పుడు మన పక్కన ఎవరు ఉండాలండి? యేసయ్య ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆ రోజున ఆదాము గారు చేసిన తప్పుదములను బట్టి అనేకులు పాపమును దోవ తప్పారు కనుక, క్రమశిక్షణ తప్పారు కనుక, ఆ క్రమమును డిసిప్లైన్ నేర్పించడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుకనే ఒక పాట, నీవుంటే చాలు నాకు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీతిమంతుల గోడారాలలో కంచి వేయువాడవు, నీతిమంతుల గోడారాలలో కంచి వేయువాడవు, నీవుంటే చాలు యేసయ్యా, మా రక్షకుడు యేసయ్యా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఉంటే చాలు అనేది వేరు, ఆయన లోపల ఉంటే చాలు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చాలా మంది నోటితో ఏం మాట్లాడుతున్నారో తెలియక వారి దుర్భాషల చేత వారికి వచ్చే ఆశీర్వాదములను బ్రేకింగ్ ద న్యూస్. బ్రేకింగ్ ద న్యూస్. రేపు ఎల్లుండి ప్రతిరోజు నీ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటుంది. ఎక్కడ తెలుసా? నీ భాష వల్ల, నీ మాట వల్ల. మాట నేర్చుకోవాలి, భాష నేర్చుకోవాలి. సమాజంలో మన మాట ఉప్పు వేసినట్లుగా సారాంశముగా ఉండాలి. మాయ మాటలు దొర్లించడము, వెంటనే అబద్ధం ఆడేసి, ఇదిగో నేనెప్పుడు చెప్పాను, నేనేం చేశాను, ఇది టోటల్ ఇస్ ద రాంగ్, అంటే సెల్ఫ్ డప్. అది దాన్ని ఏమంటారు తెలుసా? సెల్ఫీస్ పీపుల్స్. బా నేనే గొప్ప. ఆ సెల్ఫీస్ అనే ఆలోచన పెట్టింది ఎవరో? సాతానుగాడు. ఎవరో? సాతానుగాడు. ఏం చేశాడు? నీవు గొప్పదానివైపోతావు, గొప్పవాడివైపోతావు. అదా మౌనంగా అట్ట చూస్తూ ఉన్నారట. మరి వెంటనే ఈయనకున్న అధికారం ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? అవ్వమ్మకి ఇచ్చాడు మాట్లాడుతామని. అంతే కదా? అవ్వమ్మ ఏం చేసింది? మాట్లాడింది, ఆమె చెప్పినట్టుంది. ఇప్పుడు ఈ ఉన్న అధికారం ఎవరికి ఇచ్చింది? సాతానుకి ఇచ్చింది. సాతాను దగ్గర నుంచి అధికారం లాక్కోవాలంటే ఎవరు కావాలి? రక్షకుడైన యేసుక్రీస్తు. అర్థమైందా? ఆ అధికారము కలిగి ఉంటే పురుషుడికి ఈ లోకములో ప్రతిదాన్ని జయించగలిగిన వాడే పురుషుడు. తెలుసా? జయశీలుడు దేవుని కుమారుడు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ చూసినా స్త్రీల సంఖ్య ఉండదు, పురుషుల సంఖ్య ఉండదు. తెలుసా? యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉండగా అక్కడ అనేకులు వచ్చారు. ఆహారం పెట్టమని శిష్యులకు చెప్తే, అయ్యా 2 రొట్టెలు 5 చేపలు మాత్రమే ఉన్నాయి నాయనా అని చెప్తూ ఉన్నప్పుడు, సరే వాటినే తీసుకురండి అని ఆయన చేతిలో పట్టుకొని
యెహోవా వైపు చూపించి ఆరాధిస్తూ ఆయన రొట్టెని ఇలా ఇరుస్తూ ఉన్నప్పుడు, అలా ఇరుస్తున్నప్పుడే చిన్న ముక్కలు కింద పడి పెద్ద పెద్ద రొట్టెలు అయిపోయినాయట. ఆ చేపను ఇరుస్తున్నప్పుడు అనేకమైన చేపలు అయిపోయినాయట. అక్కడ ఇంచుమించు పురుషుల సంఖ్య ఎంత, ఏ సంఖ్య? ఇస్ నో మోర్. చిన్నపిల్లల లెక్కేలా, ఆడపిల్లల లెక్కేలా, పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది తిన్నారని. ప్రైజ్ గాడ్. అంటే 5 × 5 స్త్రీ లెక్కేసుకో, అవునా? 5 × పోనీ ఒక పిల్లలే లెక్కేసుకో, అక్కడ 15,000. 5 × ఇంకొక 2 పిల్లలు లెక్కేసుకో, అవునా? ఇంకో 15 కాదు 20,000 మంది, అవునా? లేకపోతే 30,000 మంది. కానీ లెక్కేసింది ఎంతమందిని? పురుషులను మాత్రమే లెక్కేశారు. అంటే ఇక్కడ పురుషుల సంఖ్యనే దేవుడు లెక్కేస్తున్నాడు, స్త్రీలు లెక్కేయట్లేదు. అంటే స్త్రీ కూడా దేవుని బిడ్డే, కానీ క్రమము తప్పుతారు. ఏం చేస్తారు? క్రమము తప్పుతారు, క్రమశిక్షణని తప్పేస్తారు. తప్పేసి మేమేం చేయలేం. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సముద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన మనల్ని కాపలి కాస్తూనే ఉన్నాడు. ఆయన ఏదోని తోటలో నుంచి వీళ్ళు ఏమి చేయుచున్నారని గమనిస్తూ, క్రమమును అధికారమును ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారని గమనిస్తూ ఉంటే, ఆదాము దావు తప్పిపోయాడని ఆదామును అప్పుడు గద్దించాడు. ఆదామా ఎక్కడున్నావు? చెట్టు చాటును దాక్కున్నాడు. ఏమిటంటే అప్పుడు వరకు వాళ్ళు దిగంబరులని వాళ్ళకి తెలియదు. వాళ్ళ మీద ఏమున్నాయి అప్పటికి? మహిమా వస్త్రాలు ఉన్నాయి. ఏమున్నాయి? మహిమా వస్త్రాలు. ఆ వస్త్రములు పోయినాయి వాళ్ళకి. వాళ్ళు ఏ చెట్టు అంటే ఆ చెట్టు ఇలా అనుకుని ఎక్కేసేవాళ్ళు. అర్థమైందా? జంతువులు తాటలతో సరదాగా ఆడేవాళ్ళు. వాళ్ళ దగ్గర మహిమ ఉన్నది. మహిమానితుడు మానవుడే, మహిమ వస్త్రములు కలిగిన వారే. ఈ రోజున మహిమ వస్త్రాలు పోయినాయి. కారణం ఏంటో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించారు. ఏదైనా డిసిప్లిన్ చెప్తే అది చేయకుండా వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన ఇష్టం. సేవకుడు అనుకో, ఆయన ఇష్టం. ఏది చేసినా ఆయన ఇష్టం. ఆయన లెక్క చెప్పుకోవాల్సింది దేవుడికి. ఆయనకి నువ్వు ఎదురు తిరిగితే, నువ్వంటే నువ్వు ఎనీబడి పీపుల్ ఎదురు తిరిగితే దేవుడికి ఎదురు తిరిగినట్టే. కారణం ఏంటో తెలుసా? ప్రతినిధి దేవునికి, మనుషుడుకు ప్రతినిధి దేవుని సేవకులు. చాలా మంది దేవుని సేవకులకు ఎదురు తిరుగుతూ ఉంటారు. ఈ సంఘం కాదని ఆ సంఘం, ఆ సంఘం కాదని ఈ సంఘం, అటు ఇటు గంతులు వేస్తూ తిరుగుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ఈ కొత్త సంవత్సరం అయినప్పటికీ నీ ఆత్మీయ తండ్రిని ప్రేమించు, నీ ఆత్మీయ తల్లిని ప్రేమించి వెళ్ళి క్షమించమన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను ప్రతి ఆనవాయితీగా అందరిని క్షమించమని అడుగుతాను. నేను గమనిస్తాను ఏంటో తెలుసా? ఒకవేళ అయ్యా నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించమని అడిగామనుకో, నమస్కారం అనగానే ఏమనాలి? సంస్కారం. నమస్కారానికి సంస్కారం ఏంటి? నమస్కారం, అవునా? నమస్తే అంటే అవతలోడు ఏం చేయాలి? నమస్కారం. నమస్తే అంట అన్నాడంటే అడే వాళ్ళు ఏముంది? ఇప్పుడు గర్వం ఉంది. నమస్కారం సంస్కారం లేనది. అట్లాగే మనం క్షమించమని అడిగినప్పుడు అంటే వాళ్ళు ఏముంది? ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చెప్తాడంటే, వాడు ఎంతో పాపాలు చేశాడు, అందుకే నన్ను క్షమించమన్నాడు. ఈజ్ నో మోర్ క్వశ్చన్. అయ్యా మీరేం చేశారు నాకు తెలియదు కానీ నన్ను కూడా క్షమించండి అయ్యా అంటే, వాడు దేవుని బిడ్డ అంటే తగ్గించుకున్నాడు అని. అది చెల్లెయి ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, తమ్ముడై ఉండొచ్చు, విశ్వాస ఉండొచ్చు, సావుకుడై ఉండొచ్చు. క్షమించండి అయ్యా నేను ఏదైనా తప్పు చేస్తా, అయ్యో నన్ను కూడా క్షమించండి అయ్యా అంటే వాళ్ళు తగ్గించుకున్నారు అని అర్థం. ఆ భాష అనలేదు అంటే ఇప్పుడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు? ఎవరితో స్నేహం చేస్తున్నాడు? ఆడపడిచైన మగవాడైనా ఈవిల్ పవర్. ఎవరితో? ఈవిల్ పవర్ తో స్నేహం చేస్తున్నాడు. సాతానుతో స్నేహం చేస్తున్నారు. సాతాను వారిని పట్టేసి గర్వముని నింపేసింది. గర్వం అనే ఒక పాయిజన్ నింపి దాన్ని అభివృద్ధి చేస్తా ఉంటాను. నాకన్నీ తెలుసు, నేను మహాజ్ఞానిని. ఈ పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుంది, నేను జ్ఞానిని అనుకున్నవాడట అజ్ఞాని అట. ఎవరో అజ్ఞాని. ఈ భూలోకంలో ఎవడ జ్ఞానం ఎవడ సొత్తు కాదు, దేవుడు మహాజ్ఞాని. అర్థమైందా? ఆయన మాట్లాడే దేవుడు.
గాడిదతో మాట్లాడిస్తాడు దేవుడు. ఏం చేస్తా? ఎవరితో? గాడిదతో. బిలామనే రాస్తా గాడితో. అరే పిచ్చు బుద్ధి లేనోడు అటు ఎల్లబాక, నేను అందరు నేను చంపేటాక రెడీగా ఉన్నారు. దేవుడు తెలుసుకుంటే అంటాడు, ఇదిగో మీరు మౌనంగా ఉంటే ఈ బండలు మీతో మాట్లాడితే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అన్నాడు, మీరు మౌనంగా ఉంటే ఈ బండలు మీతో మాట్లాడితే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే దేవుడు తెలుసుకుంటే బండకి జీవాన్ని ఇవ్వగలుగుతాడు, బండలో నుంచి మాట్లాడగలుగుతాడు. హల్లెలూయా. బండ నుంచి నీరు తెప్పించిన దేవుడు, దేవుడు మానుతాడు, చెట్లతో దేనితో నేను మాట్లాడగలిగిస్తాడు. వాటికే నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. అది జ్ఞాపకం చేసుకొని, వాక్యము తెలియని నీవు, దేవుడంటే తెలియని నీవు నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఎట్ట కుదురుద్ది? ఇస్ నో మోర్ క్వశ్చన్. నీకు సంబంధం లేని విషయాలు లోనికి తలదూర్చి అన్ని నాకు తెలుసు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నారు. మీ నోరు జాగ్రత్త, మీ భాష జాగ్రత్త. ఎందుకంటే నీకు రావలసిన ఆశీర్వాదాలు ఎంతో దూరంగా వెళ్ళిపోతున్నాయి. కానీ రెడీగా ఉంచాడు దేవుడు నీ కోసం. ఎందుకో తెలుసా? నువ్వు మారతావని, నీ భాష మారద్దని, నీ ఆలోచనలు మారాలని, నీ వ్యవస్థ, నీ కుటుంబ వ్యవస్థ మార్చుకోవాలని. ఈ రోజు నేను బోధిస్తున్నా, నేను నా పిల్లల్ని నేను సరి చేసుకోకపోతే, నా కుటుంబాన్ని సరి చేసుకోకుండా ఇంకొకడు బోధిస్తే ఎవడనో ఈనడో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందు నేను సరే అవ్వాలి, నా కుటుంబం సరే అవ్వాలి, నేను అప్పుడు బోధించాలి. ప్రతి వాడు బోధకుడు అయితే ఎలా కుదురుద్ది? పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడండి, పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అక్కడ ఇప్పుడే మందు తాగుతున్నాడండి, నువ్వు మాత్రం పాస్టర్ గారు. వాట్ ఇస్ ముందు నీ ఇల్లును సరిదిద్దుకో, నీ కుటుంబాన్ని సరిదిద్దుకో. విశ్వాసమైన ఎనీబడి పీపుల్, ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది, నువ్వు నూతన సంవత్సరం ఏంటో తెలుసా? కుటుంబ వ్యవస్థను పాడు చేసిపోయినటువంటి కుటుంబ వ్యవస్థని ఇకనైనా నువ్వు రిమెంబర్, అధికారం చేయి, అధికారంతో మాట్లాడు, బాగు చేయి, మంచి పునాదులు వేయి. కీర్తన 11లో ఒక మాట రాయబడింది. ఏమనో తెలుసా? చదవండి అమ్మా. ఏమనో తెలుసా? పునాదులే పాడైపోగా నీతిమంతులైన బాగు చేయలేరు. వాట్ ఇస్ ఏంటది? చదువమ్మా. పునాదులు పాడైపోగా, పునాదులే పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలుగుతారు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఎక్కడున్నాడంట? యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఎక్కడుందంటే? యెహోవా సింహాసనం ఆకాశమందు ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక ఆ నక్షత్రమే భూమి కంటే 1000 రెట్లు పెద్దదైతే ఈ కోట్ల మిలియన్ నక్షత్రములలోనికి ఏ నక్షత్రంలో నిన్ను రాజుగా చేస్తాడో ఆ పరలోక పట్టణంలో ఒక విడిదిల్లు. ఇది ఈ భూమి అనేది ఒక విడిదిల్లు. ఇందులో ఉన్నావు, కొంతకాలం నువ్వు చచ్చిపోతావు. నేను కూడాను. అశాశ్వతం కాదు. నువ్వు ఉండవలసిన స్థలం ఇది కాదు. మహాపట్నమైన పరలోక రాజ్యము అని మాత్రం జ్ఞాపకం చేసుకో. ఈ భూమి నీకు శాశ్వతము. ఈ భూలోకంలోని అన్ని నేను అనుభవించాలి, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అనుకుంటే కుదరదు. పేదవాడు లాజరు ఉంటే ధనవంతుడు ఎంజాయ్ చేస్తున్నాడు. ధనవంతుడు నా ప్రాణమా తాగుము తినుము సుఖించుము అనుకుంటున్నాడు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళని తాగిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, ఓ ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. కానీ పేద లాజరు ఆ బల్ల కింద పడిన రొట్టె ముక్కలే నీతిగా అది చాలులే అని తిన్నాడు. ఆయన మాత్రం పరలోకములో ఉన్నాడు. తండ్రి మరి అబ్రహాము రుమన అనుకొని ధనవంతుడు మాత్రం నిత్య నరకములో. నీవేంటి పరలోకములో ఉండవేంటి? నేనున్నాడా స్థానంలో అంటున్నాడట. ఒక్క చిట్టుకు నీళ్ళు బొట్టు నీళ్ళు ఒక్క బొట్టైనా నా నోట్లో పోయి అగ్ని కాలిపోతున్నాను ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకని? ఎంజాయ్ చేస్తున్నాడు గనక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. నేను మంచి సంఘం కట్టానండి, ఆలయం కట్టించాను, లేదా ఎంతో కానుకలు ఇస్తున్నాను, దశమ భాగాలు చక్కగా ఇస్తున్నాను, అన్ని నేను ఒక చర్చికి ఏది కావాలంటే అది ఇస్తున్నానండి అని చెప్తా అంటున్నాడట. ఒక ఆయన యేసు ప్రభు వారితో అప్పుడు అన్నారంట, ప్రభు వారు నీకున్న యావదాస్తిలో సగ భాగం పేదలకు పంచు అన్నాడంట. ఇట్లా చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడట. ఎందుకని? ఆయన మనసు యేసు ప్రభు మీద ఉందా? పేరు గొప్ప పేరు మీద ఉందా?
గొప్ప కోసం, పేరు కోసం ప్రాకులాడుతున్నాడు ఆయన. కానీ ధనం మీద ఆయనకు ఆశ ఉంది. అందుకని ఏం చేశాడు? ఒకే మాట అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళటం కష్టం, పేదవాడు వంటే సూది బజ్యములో దూరటం సులభం, కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యం ఇచ్చారు. ఒక ప్రశ్న ఇచ్చాడు. ఈ రోజున ఒక చిన్న పల్లె, ఒక విలేజ్ వెళ్ళాను. అక్కడ ఆ పిల్లలు కొంతమంది అడుగుతున్నారు, అయ్యా మేము చాలా పేదవారం అయ్యా, మేము చాలా పేదవారు, మా కోసం ప్రార్థన చేయండి. అప్పుడు నవ్వి నేను అన్నా, పేదలదే దేవుని రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. ఎవరిది? యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడంట? నేను ధనవంతుల కోసం రాలేదు, పేదలకు సువార్తను ప్రకటించుటకు వచ్చాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే పేదలదే దేవుని రాజ్యం. పేద లాజరు ఎక్కడున్నాడు? దేవుని రాజ్యంలో ఉన్నాడు. దేవుడు ఆయన ఆశీర్వదించి మహానగరమైనటువంటి పరలోక పట్టణం తీసుకెళ్ళాడు. ఈ రోజున అదే పరలోక పట్టణంలోనికి నువ్వు వెళ్ళాలని నీకు అలాంటి ఆకాంక్ష ఉంటే డిసిప్లైన్, క్రమశిక్షణ నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేర్చుకోకుండా నాకు అన్నీ తెలుసు, నో మోర్ క్వశ్చన్, నీకేమీ తెలియదు. దేవుడి గురించి తెలియదు, దేవుని వాక్యం గురించి తెలియదు, దేవుని పరిధి గురించి తెలియదు, దేవుని క్రమశిక్షణ నీకు తెలియదు. తెలియకుండానే అన్నీ తెలుసు అనుకుని బతికేస్తూ ఉన్నాడు మానవుడు. ప్రతి సంఘాల్లోనూ, ప్రతి విధంలో, మీ బైబిల్ అంతా చదివేశాను, నాకు అంతా తెలుసు. అన్నీ తెలిసిన వాడు నువ్వు డిసిప్లిన్ ఎందుకు ఉంటలా? 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి డిసిప్లిన్లో నువ్వు ఏది నెరవేర్చావు? ఓడిసే చెప్పు. దావు తప్పిపోతున్నావుగా. అందరూ ఎందుకంటే అందరూ తావు తప్పి దేవుడిచ్చే మహిమను పోగొట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే మహిమ వేరు, దేవుడిచ్చేటువంటి ప్రణాళిక వేరు. చూడండి, నోరు మంచిదైతే ఊరంతా మంచి అయిపోతాడు. ముందు ఏం మంచి అవ్వాలి? మన నోరు మంచి అవ్వాలి, మన ఆలోచనలు మంచి అయిపోద్ది. ముందు మన నోటికి చిక్కం వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? నోటికి చిక్కం వేసుకోవాలి. అందుకనే నా నోటికి చిక్కం వేసుకోవడానికి నేను ఏం చేశానంటే, కొన్నిసార్లు తెలియక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను యజ్ఞం చేయటం బిగిన్ చేశాను. ఏం చేశాను? యజ్ఞం. ఏం చేసావాడిని? కరెక్ట్ గా అపోస్తలుల దండ తీసుకోవటం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, యెహోవా మీకు స్తోత్రం, సృష్టికర్త అయిన దేవుడానికి స్తోత్రం, 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 మైటీ లార్డ్ ద జీసస్ స్తోత్రం, హల్లెలూయా మీకు స్తోత్రం, యెహోవా మీకు స్తోత్రం, దేవాది దేవుడా మీకు స్తోత్రం. అనేక దేశములను సృజించి భాషలు తారుమారు చేసి ఈ ప్రజలను కాపాడుతున్న దేవుడా నీకు స్తోత్రం. నాకు జ్ఞానమును దయచి వివేకము దయచేసినందుకు నీకు స్తోత్రం. ప్రభువా, నాకు మంచి అభిషేకం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, మంచిగా మాట్లాడే విధానాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం అంటూ ఆ పూసల దండలతో ఏం చేసేవాడిని? స్తుతిస్తూ యజ్ఞం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆ పూసల దండతో పని లేదు కాబట్టి పక్కన పెట్టేశా. కారణం ఏంటో తెలుసా? ఇంకా నా భాష మారింది. అదైందా? నా భాష మారింది, నా ప్రవర్తన మారింది, నా ఆలోచన మారినాయి, నా పద్ధతులు మారినాయి. మార్పు చెందితేనే దేవుడు నీకు గొప్ప అమోఘమైన మహిమను గ్రాడ్యువల్ గా ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన మహిమాన్వితుడు. ఆ మహిమను రక్షకుడైన యేసుక్రీస్తు వారు మహిమని ఎలా పొందుకోవాలో నేర్పించాడు. ఆయన రక్తమును చిందించాడు. ఆయన మన కోసం బలి యజ్ఞం అయ్యాడు. కారణం ఏంటో తెలుసా? మనల్ని నిత్య రాజ్యములోకి తీసుకెళ్ళడానికి. ఏమన్నాడు? యోహాను సువార్త 10:14 ఏమన్నాడు? యేసు ప్రభువారు నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమునై ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమునై ఉన్నాను అంటున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకని? ఆయన మనకు మార్గదర్శి. నువ్వు యేసు ప్రభువుని వెంబడపడుతున్నావా? అబ్బే, మెళ్ళో సిలువ వేసుకున్నానండి. యేసు ప్రభువుని రోజు సిలువ వేస్తున్నా. నా నోటి నిండా దుర్భాషలే, నేను మాట్లాడే ప్రతి దాంట్లోనూ కల్తీయే, కానీ నాకు దేవుడు ఉన్నాడు అని నేను చెప్పుకుంటున్నా. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా. ఐ లవ్ యు మై లార్డ్. తాగేస్తాడు మా దేవుడు యేసు ప్రభు అంటాడు. వాట్ ఇస్ నీ దేవుడు అని చెప్పు.
అందుకే అంటున్నాడు, ఏమన్నా తెలుసా, ప్రభువా ప్రభువా అనోడు ఎవడనో పరలోక రాజ్యం చేరడు గాని నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు మాత్రమే మహానగరమైన పరలోక రాజ్యములోనికి చేర్చబడతాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. హల్లెలూయా. కృపాకర్ అనే పేరు అత్యున్నతమైన పేరు. ఆయన కృప నిశ్చయముగా నువ్వు నీతిమంతుడుగా జీవిస్తున్నప్పుడు ఆయన కృప నీతో ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకనే నీ కృప ఉంటే నాకు చాలు ప్రభువా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన కృప మనకు నిశ్చయముగా తోడుగా ఉన్నది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముందు మన భాష, క్రమశిక్షణ, డిసిప్లైన్, మన కుటుంబ వ్యవస్థను పాడు చేసుకోకుండా, మన సంఘానికి మన సేవకులకి ఎదురు తిరగకోకుండా, డిసిప్లైన్ ఎప్పుడైతే నేర్చుకున్నామో, క్రమశిక్షణ ఎప్పుడైతే నేర్చుకున్నామో, ఆ రోజు మన గురించి దేవుడు ఆలోచిస్తాడు. మనకేం కావాలా ఇంకెవరిని అడగవసరంలా, ఆయనే పూనుకుంటాడు. ఆయనే పూనుకొని ఆయనే అన్ని తయారు చేసి మన దగ్గరికి తీసుకొస్తాడు. మన ఊరికి అడవిలో పడుకున్నా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాం అనుకో, ఆయన పని చేయడానికి ఇష్టపడ్డామనుకో, ఆయన కోసం మనం సమర్పించుకొని ఆయన పనిలో మనం పాలు భాగస్తులైతే, ఆయన గురించి ఆలోచిస్తూ అనేక ఆత్మలు రక్షించి ఆయనకు అప్పగిస్తా ఉంటే, ఆయనకి తెలుసు ఆయన పోషించే దేవుడు, ఆయన నీకేం కావాలా ఇచ్చే దేవుడు. నిన్ను ఫ్లైట్ లో తిప్పాలంటే తిప్పుతాడు, కారులో తిప్పాలంటే తిప్పుతాడు. దేశ విదేశాలు వెళ్ళాలని నువ్వు అనుకోవసరంలా నిన్ను తీసుకెళ్తాడు. కారణం ఏంటో తెలుసా, ఆయన చిత్తమును నువ్వు నెరవేరుస్తున్నావు గనక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు కాబట్టి దేవుడికి తెలుసు సమయానుకూలమైన టైంలో నిన్ను తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు ఏదో ప్రయత్నం చేస్తున్నావు కానీ అవట్లా. కారణం ఏంటో తెలుసా, దేవుడు ఎందుకు ఆపుతున్నాడంటే, నువ్వు ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేకపోతున్నావు. నేను చేస్తున్నాను అనుకుంటున్నావు సేవకుడిగా, కానీ ఏదో చేయలేకపోతున్నావు. దట్ ఈజ్ రిమెంబర్ దట్ దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, దేవుని ప్రణాళిక నెరవేర్చండి. మన భాష చాలా ముఖ్యం, మాట్లాడే విధానం ముఖ్యం. మనం మాట్లాడే విధానాన్ని మన నోటికి చిక్కం వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా, దేవుడు నువ్వు ఊహించిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు కన్నా కల కంటే అత్యున్నతంగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మహోన్నతుడైన ప్రభువా, నూతన సంవత్సరంలోనికి మేము వెళ్ళబోతున్నాం. నూతనమైన ఆశీర్వాదాల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. నూతన ప్రణాళికల వైపు మేము ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభువా. నూతనమైనటువంటి అభిషేకం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభువా. కరువుతోనూ, నిందలతోనూ, అవమానాలతోనూ, ఇరుకులతో, ఇబ్బందులతోనూ నీ ప్రజలు, దీనులు, పేదలు ఏడుస్తూ అంగలారుస్తూ ఉన్నారు ప్రభువా. తాగేవాడు తాగుతూనే ఉన్నాడు, తినేవాడు తింటూనే ఉన్నాడు. మీ పేరు చెప్పి తాగి బీభత్సమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కొత్త సంవత్సరంలోకి వెళుతున్నామని తాగి ఎంజాయ్ చేస్తూ నీచమైన కార్యాలు జరిగిస్తూ పాపపు ఉచ్చులో ఇరికిపోయి ఆ ఉరవలలో కొట్టుకెళ్ళిపోతూ ఉన్నారు ప్రభువా. నీ జనులు, నీ నామం పట్టుకున్న నీ జనులు నశించిపోతున్నారే. రక్షకుడైన యేసుక్రీస్తు మాతో ఉన్నాడని చెప్పుకొని మీ నామాన్ని అవమానపరుస్తున్నారే. యెహోవా సర్వశక్తి కలిగిన దేవా, నీ జనులు ఏడుస్తున్న నీ పేద ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోనండి.
నా జనులను నేను ఎన్నడూ విడనన్నా, నా జనులు ఇంకెన్నడూ సిగ్గుపడరన్నా. ఈ నూతన సంవత్సరంలోనైనా ప్రభువా సిగ్గుపడకుండా తీర్చిదిద్దు నాయనా. అవమానాలు నిందలు పడి నీచమైన కార్యాల్లో నివసిస్తున్న కుటుంబ వ్యవస్థలలో నుంచి బయటకు వచ్చినటువంటి బిడ్డలను ప్రత్యేకించమని ప్రార్థిస్తున్నాను. The mighty Lord of Jesus, being in the sanctuary of Holy Spirit, be with the kind of my Lord. I see me like hallelujah the Ria Baba. I see me like Kodoromaro, Ia Haturi the Baba. Baba, upon and hide you, upon and hide you. Galaxy the hay, mini ul in the Ria Rasa Kadaralasia. Tandri, నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో. దేని స్థితిలో ఉన్నారు? అవమానాలు పడుతున్నారు, అప్పుల కోపంలో ఉన్నారు ప్రభువా. పేదలను లేపు. అలాంటి కుటుంబాలను తెలిసి తెలియక తావు తప్పిన యవనస్తులను, చిన్న బిడ్డలను ప్రభువా కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలోని వెళుతూ ఉండగా ప్రభువా ఆ బిడ్డలను ప్రభువా కాపాడండి. నీ కృపలో ఎత్తి పట్టుకోనండి ప్రభువా. మీకు వందనాలు. అలాగే నా ప్రభువా భార్య భర్తలైనటువంటి వారు ఇడిపోయి ఈగోతో సాతాను వారికి ఈగో పెట్టి వారిని విడదీసేసి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్ళకి తగ్గింపు లేదు నాయన. తగ్గించుకొని ఒకరినొకరు క్షమించుకుంటూ ఆ కుటుంబాలు కలవాలి ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో కలవాలి నాయన. రోగముతోను శాపముతోను కుటుంబ వ్యవస్థలలో నలిగిపోతూ డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్ళడానికి భయంకరమైన స్థితిగతుల్లో ఉంటూ నికృష్టమైన పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి దీనులు ఉన్నారు ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. హృదయానికి కొవ్వుబట్టి ఇచ్చలవిడి పాపం చేసి అనేకమైన శాపము రోగాలు తెచ్చుకొని చిట్టగేలకి నీ సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను కాపాడు అంటారే, వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. The mighty God, see the light with the count of an eleven human asalaya. Aya, you heed your reprobation to my Lord. నువ్వు క్షమించగలిగిన దేవుడు, నువ్వు ఆలోచించగలిగిన దేవుడు అయ్యా. నీ జనులు అంగలారుస్తూ ఏడుస్తున్నారయ్యా. తావు తప్పిన బిడ్డలు వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. I see the namam rukutula barasia. Ibishidi Holy Spirit. పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో ఈ రాత్రి సమయంలో అంగలారుతున్న ఈ బిడ్డలను, ఈ యొక్క శబ్ద తరంగముల ద్వారా ఇంటున్న నీ బిడ్డలను, అయ్యో అనేక మంది ఈ సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. క్రమం లేక తల్లిదండ్రులకు వ్యతిరేకించి తల్లిదండ్రులను శోభ పెడుతున్న బిడ్డలు మారండి. ఈసారైనా ఈ సంవత్సరమైనా మారి నీ తల్లికి తండ్రికి విధేయత కలిగి లోబడండి. మీ జీవితాలను కట్టుకోనండి. నూతనమైన జీవితం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నూతనమైన ప్రణాళికలో దేవుడు మిమ్మల్ని పెట్టబోతున్నాడు. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఏమని తెలుసా? మీ జీవితాలను నూతనముగా కట్టబోతున్నాడు. తల్లి ఏడుస్తున్నావేమో, ఇదిగో నీ కుటుంబాన్ని, నీ కుమారులు, నీ బిడ్డలను బాగు చేసేవాడునని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. ఇన్షాల్లా బియమతురా మఖామలా కతరలాబాస్. ప్రతి విధమైన రోగమును, శాపమును ప్రభువా ఈ నూతన సంవత్సరంలోను ఈ కుటుంబ వ్యవస్థలలో బాధపడుతున్న ఈ పేద ప్రజలను స్వస్థపరచండి. ప్రతి రోగము కుటుంబాన్ని ప్రతి శాపము పేద ప్రజల మీద ఏలుబడి చేయడానికి
సియా లకదరా నీమా అమసలబా ఇరిబా కషలదరాసియా యావే ఇషిబిలే బిముతునమా అబ్రదు కొడబే అబ్లాబిసినియో హోలీ గాడ్ బిసిజ్ రియలా షకదరాలాబాసి. ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతూ ఉండగా ప్రభువా, ఎవరెవరైతే అంగలారుస్తున్నారో, ఎవరెవరైతే మీ యందు భయభక్తులు కలిగి ఉన్నారో, మీకు లోబడుతూ ఉన్నారో, వారిని మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు తండ్రి. ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకో, ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యందు భయభక్తులు కలిగి మీ యందు ప్రభువా లోబడి మీ సన్నిధిలో అంగలార్చే ప్రతి బిడ్డని కూడా ప్రభువా మీరే పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. సంఘ బిడ్డలను, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఒక ప్రత్యేకమైన విధానంలో ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు ఇవ్వమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో, యేసు రక్తములో ప్రార్థించుకుని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థాంక్యూ. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ షలోమ్.